ఇక్కడ నిన్నగాక మొన్న ఒక పెద్దమ్మ మాట్లాడింది. ఆవిడని చూడగానే నిజంగా నేను కూడా కొంత ఎమోషన్ అయిపోయాను. ఎవరో మాట్లాడారు. ఆ అమ్మ ఏం చెప్తుందంటే, మేము 400 కుటుంబాలు ఇక్కడ ఉన్నాము, జీవితంలో కష్టపడి సంపాదించుకున్నదంతా ఇండ్ల మీద పెట్టి మేమేదో ఇక్కడ కొనుక్కున్నాము. ఇదంతా అక్వైర్ చేయడానికి ఇంత పోలీసునో లేకపోతే ఇంత నోటీసులు ఇచ్చి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు? ఒక 10 రూపాయలు పెట్టి విషయం తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో కలపండి అన్నది. నిజంగా ఆవిడని చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక ఇల్లు కట్టుకున్నారంటే దాని వెనకాల ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అనేది చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో నిజంగా ప్రభుత్వానికి మానవత్వం అనేది ఉంటే అవసరం లేని దగ్గర కూడా అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఇది అవసరమే లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బిల్డింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కృష్ణారావు గారు మాట్లాడుతూ చెప్పారు కదా, నిజంగా మూసి బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే డెప్త్లోకి వెళ్ళండి, రిటర్నింగ్ వాల్స్ కట్టండి తప్పిస్తే ఏదో ఒక రకంగా అరాచకం చేయాలి, ఏదో తన ముద్ర ఉండాలి అనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం.